చూపించే వాళ్ళు ఉంటారు. దాని మీద కూడా మనం ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం మనందరికీ సమిష్టిగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే గ్రీవెన్స్లు ఉన్నాయో వివిధ శాఖల నుంచి కూడా మనకి ఎన్నో గ్రీవెన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటిపైన కలెక్టర్లందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే గ్రీవెన్స్ అంటే ఒకటి మండే అనే కాదు, ఎనీ డే కామన్ మ్యాన్కి గ్రీవెన్స్ అనేది మనకి ఏదో అవైలబిలిటీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి రివ్యూలో కూడా ప్రతి నెలలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఈవెన్ డిప్యూటీ సీఎం గారు సబ్జెక్ట్ కూడా రివ్యూ చేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా రివ్యూ చేసి దాన్ని పరిష్కార మార్గాలన్నీ కూడా వారు మనకి వే ఫార్వర్డ్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ఆచరణలో కూడా మనం అన్ని కూడా క్షేత్రస్థాయిలో మనం అందరం కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అలాగే అవినీతి రహిత పరిపాలన అందించాలని చెప్పేసి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉంటారు. అది కూడా క్షేత్రస్థాయిలో మనం అమలు చేయాల్సిన బాధ్యత మనకుందని చెప్పేసి కూడా తెలియజేసి, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం వివిధ పారిశ్రామిక మరియు పారిశ్రామికేతర ప్రయోజనాల కోసం మనం డిపార్ట్మెంట్స్ కానీ, కార్పొరేషన్స్ కానీ, సంస్థలు కానీ ఉచితంగా లేదా మార్కెట్ వాల్యూతో పాటు మనం భూములు ఇప్పుడు ఇచ్చామో అవన్నిటి కూడా ల్యాండ్ యొక్క యూటిలైజేషన్ అలాగే గ్రౌండింగ్కు సంబంధించి కూడా మీ సమాచారం మాకు వ్యక్తిగతంగా మీరు పరిశీలించి తప్పకుండా తెలియజేయాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు ఒక సంకల్పంతో మన నాయకులు పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా. సో ఈ టీంకి ఏదైతే ఇప్పుడు భూములు ఇస్తూ ఉన్నారు ప్రతి రాష్ట్ర నలుమూలలో కూడా ఇస్తానో వాటి యొక్క గ్రౌండ్ స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు మీరు ఒక ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో ఏదైతే మన స్పెషల్ సిఎస్ గారు తమకు పంపిస్తారు దాంట్లో మీరు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే ఇటీవల కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నాం రెవెన్యూ శాఖలో కూడా. ఎందుకంటే అంటే గ్రీవెన్స్ తగ్గించడం కోసం కూడా సాదా బైనామా మీద కూడా మనం సమయం ఇచ్చాము. 31/12/2027 దాకా ఇచ్చాము. అలాగే ఏదైతే మనం 10 లక్షల కంటే వారసత్వ భూములు ఉన్నాయి, 10 లక్షల కంటే తక్కువ ఉంటే దానికి 100 రూపాయలకి, 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే అది 1000 రూపాయలకి చేసి, అంటే ఎక్కడ కూడా గ్రీవెన్స్లు అనేది తగ్గాల, ఎక్కడ కూడా డిస్ప్యూట్స్ ఉండకూడదని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో మాత్రం మీరు కీలక పర్వం మీదే కాబట్టి తప్పకుండా అన్ని చేస్తారని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే రీసర్వే 2.0 మన ప్రభుత్వం చాలా సమర్థవంతంగా చేస్తూ ఉంది. అన్ని సమస్యలు కూడా ఏదైతే విస్తీర్ణంలో ముఖ్యంగా ఎక్కువ వస్తూ ఉన్నాయి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎవరైతే జాయింట్ కలెక్టర్స్ ఇప్పుడు ఉంటారో అందరూ కూడా రెవెన్యూ సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కరించడానికి ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పేసి కూడా మరి రివ్యూలో చెప్పారు. ఆ దిశగా మీరు కూడా మీ కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ కార్యాచరణ రూపకల్పన చేసి ఎక్కడ కూడా జాయింట్ ఎల్పిఎంలు కానీ ఎలాంటి సమస్యలు కూడా అయితే మేజర్ గ్రీవెన్సెస్ 2 లక్షల దాకా జాయింట్ ఎల్పిఎం ఉన్నాయి. వాళ్ళు ఎల్పిఎం తీసుకుంటా ఉన్నారు. ఐదర్ దే ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఆర్ దే ఆర్ గోయింగ్ సమ్వేర్, కుటుంబంలో ఉంది కదా అని వదిలేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అప్పుడు వస్తూ ఉన్నారు. ఆ టైంలో నెల తరబడి జరిగిందల్లా గ్రీవెన్స్ రూపాన్ని వస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళు చైతన్యపరిచి చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎప్పుడు ఎలాంటిది ఉన్నా కూడా టీం కూటమి అనేది 24/7 they are working for public, and as a team we all should definitely give good service to the people. సో అందుకే గ్రీవెన్స్ పరిష్కారం కేవలం మండే కాదు 7 రోజులు గ్రీవెన్స్ పరిష్కారం కోసం మనం కష్టపడాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యమైన సమస్య రెవెన్యూలో ఉందో ల్యాండ్ క్లాసిఫికేషన్ది అయ్యే లక్ష గ్రీవెన్స్లు ఉన్నాయి. దాని మీద కూడా శ్రద్ధ పెట్టి వచ్చే కలెక్టర్ కాన్ఫరెన్స్ కల్లా అవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఏదైతే రీసర్వే జరిగిన గ్రామాల్లో ఉన్నటువంటి 20 లక్షల పాస్బుక్లు సంక్రాంతి కల్లా డెడ్ లైన్ పెట్టి అది పూర్తిగా ఇచ్చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఫ్రాడ్లెట్ రిజిస్ట్రేషన్ మీద గవర్నమెంట్ భూములు రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే హక్కు కలెక్టర్లకు ఇచ్చామో, ప్రైవేట్ భూములు రిజిస్టర్ చేస్తే ఇచ్చే హక్కులు కూడా లా నుంచి కూడా క్లియర్ అయింది. అది కూడా మేము దాన్ని వే ఫార్వర్డ్ కూడా త్వరలో మన స్పెషల్ సిఎస్ గారు ఇస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఒక మంచి మెరుగైన పరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని చూడాలి, రాబోయే తరాలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేస్తాను. దానికి మీ అందరం కూడా, ఎందుకంటే కమింగ్ టుగెదర్ ఇస్ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఇస్ ప్రోగ్రెస్, వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్ అని చెప్పి నమ్మే నాయకులు కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా దానికి సహకరించి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్రలో నిలిచిపోయే ఈ యొక్క ఘట్టం. ఎందుకంటే నేను మళ్ళా రాజకీయం చెప్తా ఉన్నా, గత పరిపాలకుడు రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక తీసుకెళ్లాడు కాబట్టి ఈ 5 సంవత్సరాల నిర్మాణం దానికి తర్వాత కాబోయే వే ఫార్వర్డ్ అనేది చాలా ముఖ్యం మన భావితరాల కోసం. అన్నింటిలో కూడా మీరు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.